నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మళ్ళీ 1 సంవత్సరం పాదయాత్ర చేస్తాను నేను, అంతలోకి ప్రభుత్వం టైం అయిపోతుంది, అప్పుడు మనమే అధికారంలోకి వస్తామని చెబుతున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? అంటే 2 సంవత్సరాల ద్వారా పాదయాత్ర చేస్తాడా? మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడేం ముహూర్తం బాగోలేదా? ముహూర్తం ఏం బాగోలేదు ఆయనకి. పాదయాత్ర కాదు, నీ అసెంబ్లీకి రాయా బాబు అంటే ఆయన పాదయాత్ర అంటావు. 14-19 కూడా నువ్వు చేసిన అదే కదా. 3 సంవత్సరాలు అసెంబ్లీ వదిలిపెట్టి పాదయాత్ర అంటూ రాష్ట్రం మొత్తం తిరిగావు, దొరికినాడు ముద్దులు పెట్టావు, ముగ్గులన్నీ నిమురుతూ ముద్దులు పెట్టుకుంటూ రాష్ట్రం అంతా కాలక్షేపం చేసావు. ఆ తర్వాత ఏమన్నా 19 మార్చి నాటికి మీ బాబాయిని లేపావు. ఈ లోపల కోడికత్తి కేసు, ఎయిర్పోర్ట్, ఇన్ని చేసి నువ్వు మరి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించావు. మరి రేపు 28 నుంచి నువ్వు చెప్పే లెక్క 27 నుంచి పాదయాత్ర చేస్తావు. మరి ఎవరిని ఈసారి టార్గెట్ పెట్టావు, ఎవరిని చేస్తావు? మరి ఏ ఎయిర్పోర్ట్ లో మరి ఎవరి చేత పడిపించుకుంటావు? కొన్నిసారి పడిపించుకుని కత్తిసీని పాపం వాడు బతికే అగమ్య గోచరంగా వాడు బోరు నడుస్తున్నాడు. మరి రేపు ఎవరు బలవుతారు ఏందో మరి గులకరాయి, మరి ఇవన్నీ మా గుర్తుకొస్తున్నాయి రెడ్డి గారు. మరి ఏందో చూడండి, ఇవన్నీ ఎందుకు చక్కగా అసెంబ్లీకి రా, నిలబడు, నిటారుగా నిలదీయి. ఈ అధికార పార్టీ చేస్తున్న తప్పులను గురించి నువ్వు నిగదీసి నిలదీయాల్సింది పోయి పలాయన మంత్రులు పఠిస్తూ నేను ఓదార్పు యాత్ర చేస్తాను, పాదయాత్ర చేస్తాను, గోదయాత్ర చేస్తాను, ఎట్లా అది చేయడానికి టైం ఉందిగా, ఇంకా 2 సంవత్సరాలు టైం ఉంది. ఈ లోపల నువ్వేం చేస్తా? నేను మఠంలో వెళ్ళి భజన చేసుకుంటావా, లేకపోతే జెరూసలం వెళ్ళి పాటలు పాడుకుంటావా? అది కాదు కదా. రా క్షేత్రస్థాయిలో రా, చాలా వ్యాక్యూమ్ ఉంది. నువ్వు 2 సంవత్సరాల తర్వాత అంటున్నావు. ఈ లోపల ఆ వ్యాక్యూమ్ ఇంకో పార్టీ వచ్చి ఈ చెల్లెలో వస్తుందిగా, ఈ చెల్లెలు శర్మా మేడం గారు, ఆమె అంటుందిగా, ఆమె వాళ్ళ పార్టీ మళ్ళా ఈ గ్యాప్ ను ఫుల్ చేసిద్దేమో. నువ్వు తొందరపడకుండా ఇంకా పాదయాత్ర 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి. ఈ లోపల పాదయాత్ర చేస్తాను, ఫ్రాగుడు యాత్ర చేస్తాను, జారుడు బల్ల యాత్ర చేస్తానంటే కుదరదు కదా. అది వైఖరి మార్చుకోకపోతే నీకే నష్టం, నీ పార్టీ కనుమరిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. మీరేమో అసెంబ్లీకి రండి అంటున్నారు, ఆయన నేను బయట ప్రెస్ మీట్ పెట్టిన అడిగినాకే అసెంబ్లీ వేదిక సమాధానం చెప్పలేకపోతున్నారు, నాకు అసెంబ్లీకి వెళ్తే మైక్ కూడా ఎవరు అంటున్నాడు కదా. మరి నిజమే అని చెప్పిన వాస్తవమే. మరి ఇప్పుడు ఆయన సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే వీళ్ళ వేదిక ఏంటి? అసెంబ్లీలో ఉన్న మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని, డిప్యూటీ సీఎం గాని ఈయనకి సమాధానాలు ఎక్కడ చెప్పాలి? ఆ వేణు ఏందో ఆయన ఏర్పాటు చేయమను, తాడేపల్లి ప్యాలెస్ లోనే కూర్చుండి మాట్లాడతాను, సమాధానాలు అక్కడ వచ్చి చెప్పమంటే వీళ్ళు అక్కడ వచ్చి చెప్తారు. అసెంబ్లీలోనే సమాధానం చెప్పాలి, నేను ప్రెస్ మీట్ లో అడుగుతాను అంటున్నాడు కదా. అసెంబ్లీ రమ్మనే చెప్తుంది. నేను ప్రెస్ మీట్ మీదే అడుగుతాను, మీరు అసెంబ్లీలో సమాధానం చెప్పండి అంటున్నాడు. ఉపయోగం ఏముంది? దానివల్ల ప్రజలకి కరెక్ట్ సమాచారం చేరవేయద్దు కదా. సరే నువ్వు అసెంబ్లీకి రానంటున్నావు, వాళ్ళే వస్తూ ఉంటారు. నువ్వు ఎక్కడున్నావు చెప్పిన అయినా, నువ్వు తాడపల్లి ప్యాలెసా లేకపోతే కర్ణాటకలో అదేదో ఎలంకి ప్యాలెస్ ఏడో వస్తున్నావు కదా, అక్కడికే వస్తాము. ఏ ప్యాలెస్ లో కూర్చొని చర్చిద్దాం అంటున్నారుగా, మరి దానికి సమాధానం చెప్పు. నువ్వు అక్కడ రమ్మని, అక్కడికి వస్తానంటే వస్తారు, మాట్లాడు. మరి ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఇంకో మాట కూడా అన్నాడు, ఎవరిని ఏం చేయలేకపోతున్నాడు, ఒక్కళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? నిజమే జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమే. మరి ఏది ఈయన దగ్గర ఏది ఆ దమ్ము ధైర్యం ఏది చంద్రబాబుకి? నేను ఇదివరకు కూడా చెప్తున్నా, రక్త ప్రసరణ లేని శరీరం చంద్రబాబుది, ఏమీ చేయలేదు, ఎవరిని ఏం చేయడు. ఏమైంది? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసు ఉంది, ఏమైంది? డైల్యూట్ అయిపోలా. లడ్డు కేసు ఉంది, ఏమైంది? పెద్దలందరూ తప్పించుకున్నారు, ఎవరో పిచ్చిముగాళ్ళు వాళ్ళు బలవుతుంది తప్పించి ఆ కేసు ముందుకు బాదు. కోడిగత్తి కేసు ఏమైంది? ఏం కాదు. ఏ కేసులు జగన్మోహన్ రెడ్డిని ఏమి పిక్కులేరు. ఆయన ఈ ఏదో చిటికిన ఎండ్రు కూడా పిక్కులేరు. జగన్మోహన్ రెడ్డి అనమాల బలమైన శక్తులు ఉన్నాయి, వాళ్ళు ఆడుతున్నారు, ఈయన ఆడిస్తున్నారు, ఈయన ఆడుతున్నారు. బలమైన శక్తులు అంటే గనక నిన్న శర్మిలా గారు చెప్పినట్టు కేంద్రం తోటి రహస్యంగా పొత్తు పెట్టుకున్నారు అనుకోవాలంటారా? ఏం మీరు చాలా అమాయకంగా అడుగుతున్నారు. రహస్యంగానే ప్రజలందరికీ బహిరంగంగా తెలుసు ఈయన పొత్తు పెట్టుకున్నాడు. మరి ఎవరికి ఏం కప్పం కట్టాలో ఆ లెక్కలేందో ప్రజలందరికీ బహిరంగంగానే ఉంటది. ఇంకా కొత్తగా అడగటం ఏంటి మీరు అమాయకంగా? సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక బాలకృష్ణ గారిని గాని లోకేష్ గారి మీద గాని ఎవరి మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నాడు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బాలకృష్ణ గారు అయితే కనుక కడుపైనా చేయాలి, ముద్దైనా పెట్టాలన్నప్పుడు ఇప్పుడు చెంప మీద కొట్టాలి కదా, చంద్రబాబు నాయుడు ఎందుకు కొట్టలేకపోయాడు అని అడుగుతున్నారు కదా, మరి దానికేం చెబుతారు? నిజమే. మరి మీ ఎమ్మెల్యేలు మీరు చేసిన అరాచకాల మీద స్పందించి ఆ రోజు వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకుంటే
నువ్వు ఇవాళ ప్రశ్నించడానికి నీ అర్హత ఉండేది. ప్రజలు కూడా సభాష్ మా రెడ్డి గారు బాగా ప్రశ్నించారంటే అంటారు. మరి నువ్వేం చేసా? గంట అన్నారు, అరగంట అన్నారు. ఒక ఎంపీ గారు అయితే మరి ఏం చేశారు, జనాలందరూ విప్పి చూపించాడు, మాట్లాడుతూ ఎన్ని బహిరంగ రహస్యాలు. మా వాళ్ళు సుత్తపూసలు అంటుంటే మరి సుత్తపూసలు, మరి ఆ సుత్తపూసలు నువ్వు కొద్దిగా ఏమంటారు పరిశుద్ధ పూసలు చేస్తే అప్పుడు నువ్వు వెండపూసలు మాట్లాడితే కొద్దిగా ఇంటానికి కూడా మాలాంటి వాళ్ళు కూడా కొద్దిగా సభాష్ అనుకుంటారు. కానీ ఏదో చెప్పుకుంటే అట్లా కాలక్షేప పటానీలు అంటారు. మీరేమో ఆ మాట అంటున్నారండి. ఆయన అంటుంది ఏంటి అసలుకి? చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడిని ఎందుకు సస్పెండ్ చేయలేకపోతున్నాడు? పుట్టా మహేష్ గారికి నోటీస్ ఇచ్చారు, ఎందుకు సస్పెండ్ చేయలేకపోతున్నారు? నజీర్ అహ్మద్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అని ఎన్ని పేర్లు చెబుతున్నాడు కదా మరి ఆయన. నిజమే. మరి నువ్వేం చేసా? ఇప్పుడు ఆనందబాబు ఉన్నాడు, ఆ డ్రైవర్ సాధంగి డోర్ డెలివరీ చేశాడు. నువ్వేం చేసా? ఆయన్ని బుధాన్ని ఎత్తుకొని దొరుకుతున్నావు. ముందు నువ్వు నీతిమంతుడికి ఉండు. నువ్వు నీతిమంతుడు ఉంటే బిఆర్ నాయుడా లేకపోతే ఇంకో ఎక్స్ నాయుడా, అప్పుడు మాట్లాడుకోవచ్చు. నీ కింద నువ్వు మళ్ళీ పెట్టుకొని ఎదుటాన్ని విమర్శించే రైట్ నీకు ఎక్కడిది? నువ్వు బిఆర్ నువ్వు ప్రసాద్ ఎవరు ఉన్నా, వరప్రసాద్ మరి గుండు చేపించావు. వాళ్ళు ఏం చేసావు? చాలా ఉన్నాయి. నువ్వు ముందు నీ ముడ్డి నువ్వు కడుకో, అప్పుడు వాళ్ళ గురించి విమర్శించు. ఓవరాల్ గా ఆయన చెప్తుంది ఏంటంటే సభ్య చౌతుల్లాగా పనిచేయండి, 2 చేతులతో పనిచేయండి, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మీకే రాజ్యం ఇస్తానంటున్నాడు కదా మరి కార్యకర్తలను. ఇది ఒక పచ్చిబోదు. ప్రతి రాజకీయ పార్టీ ఇది నేర్చుకుంది. ఓడిపోగానే కార్యకర్తలు గుర్తుకొస్తారు. కార్యకర్తలు అమ్మో మీకు చాలా అన్యాయం జరిగింది, మీ అందరికి పంచారు. మళ్ళా నేను పార్టీ అధికారంలో రాగానే మన రక్తంతో మీకు ఇది నా కడుపులో చేసి మీకు వడ్డిస్తానని చెప్తారు. ఏం లేదు, పచ్చిబూతి. ఇప్పుడు ఓట్ల తెలుగుదేశం పార్టీలో గెలిచేదాకా పంచిన వీరుడు సూర్యుడివి అది ఇది అన్నారు. గెలిచిన తర్వాత ఏముంది? లోపర్ని బ్రోకర్ని ఫ్యూడలిస్టులని బుధాన్ని ఎక్కించుకొని వాళ్ళకి పదవులు ఇచ్చుకొని మళ్ళీ వాళ్ళు పోయి వైసీపీ వాళ్ళతో వీడియో రహస్యాలను వాడి జారాయడం. ఇది భలే విచిత్రంగా ఉంది. ఇదంతా కార్యకర్తలకు ఏదో న్యాయం చేస్తాం అనేది పచ్చిబూతు. ఏమీ లేదు. ఉత్తరిస్తాకి తప్పితే ఏమి ఉండదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.